ఒక నిమిషం వస్తాను. హలో, రండి రండి. నా మాట కాదనుకుంటా పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే ఎందుకండి, ఎలాగో భోజనం చేస్తాం కదా, బాటిల్స్ పెట్టి ఇంటికి వెళ్ళి తాగుతాం. ఏడు సార్, మీ కక్కుర్తి కామెడీ ఆపండి. ఉండండి, మీకు ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. ఇప్పుడే పిలుచుకొస్తాను. మామా, ఇదే సరైన సమయం. నీ మనసులో మాట చెప్పేసి. నాకెందుకో భయంగా ఉందిరా. మాకు అలాగే ఉంది, కానీ ఏం చేస్తాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా చెప్పి పరిగెత్తు, మేము మీ వెనకాల పరిగెడతాం. లారెన్స్, ఒక్క నిమిషం. జస్ట్ ఎ మినిట్. నేను పరిచయం చేస్తానన్న వ్యక్తి ఈయనే, లారెన్స్. మీట్ మిస్టర్ చందు, నా బెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. హలో. మీ గురించి నందిని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. లారెన్స్, మీరు మాట్లాడుతూ ఉండండి, ఎప్పుడు వస్తాను. చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదూ? చాలా స్మార్ట్ గా కూడా ఉన్నాడు. మీ క్లాస్మేటా? కాదు, నాకు కాబోయే భర్త. ఇంకా ఎందుకురా ఈ పోస్ట్ చేయని ప్రేమరేఖలు? తల కింద పెట్టుకుని పడుకోవటానికా? చందు, రండి. ఏంటి ఈ టైంలో వచ్చారు? మీరు నాకు సహాయం చేయగలరా? చెప్పండి. మా పెద్దలెవరికి తెలియకుండా రేపే మీ ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నాకున్న స్నేహితులు ఆప్తులు మీరొక్కరే. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీరొచ్చి సాక్షి సంతకం చేయగలరా? నేనా? అవును, మీ మనసులాగే మీ రాత కూడా చాలా బాగుంటుంది. మీ ఫైల్లో చూశాను. నా రాత నాకు ఎప్పుడు కలిసి రాలేదు. అది మిమ్మల్ని కలపడానికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా వచ్చి సంతకం పెడతా. చెప్పానా ఈయన చాలా తమాషాగా మాట్లాడతారని? చాలా థ్యాంక్స్. వస్తాం చందు. నందిని, ఆ? చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. అడగండి. నేనంటే అమ్మా నాన్న లేని అనాథని. అందరూ ఉన్న మీరు అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోరు గనక. ఎందుకని? 25 ఏళ్ల క్రితం మా అత్తయ్య వీళ్ళ బాబాయి ప్రేమించుకున్నారు. అంటే 25 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన పొరపాటే మళ్ళీ మీరు చేస్తున్నారన్నమాట. చూడు నందిని, నీకు ఆప్తుడిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటివాడిని. కానీ ప్రేమ అనుబంధాలను పెంచాలి, పెంచకూడదు. మీరిద్దరూ కొద్ది రోజులుగా పెంచుకున్న ప్రేమ కోసం 20 ఏళ్లగా పెంచిన తల్లిదండ్రులనే దూరం చేసుకోవాలనుకుంటున్నారే, వాళ్ళెంత క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. నిజమే, కానీ మా పెద్దవాళ్ళని ఒప్పించడం అంత తేలిక కాదు చందు. ఆ బాధ్యత నాది. ఎంత కష్టమైనా సరే మీ 2 కుటుంబాలని కలిపి వాళ్ళ ఆశీర్వాదంతో మీ పెళ్లి జరిపిస్తాను. మీరు ధైర్యంగా మీ ఊరెళ్ళండి. నా మీద నమ్మకం లేదా? సరే, థ్యాంక్స్. వెళ్ళొస్తామండి. అలాగే. రవి, డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్కర్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా. అలాగే తాతయ్య. మమ్మీ, మాకు పెట్టవే. ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్. వై? ఎందుకు? ఎందుకా? మీ మార్కు లిస్టులు చూశాను. అన్నింట్లోనూ 3లు 4లు, లెక్కల్లో అయితే 0. మరీ అంత అత్తిసర మార్కులేమిట్రా?
అందుకే అత్తయ్యా ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధి వస్తుంది. అయితే వారం రోజుల పాటు బొబ్బిలి పులి పస్తులుండాలన్నమాట. బొబ్బిలి పులంటే మీ నాన్న, ఆయనెందుకు పస్తులుండటం? ఆ మార్కులిస్టు నాన్నది కాబట్టి. ఏమిటి ఆ మార్కులు ఇస్తూ నా కొడుకు గడిద్దా? అవును తాతయ్య, చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి ట్రంకు పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం. మరి వీళ్ళ మార్కులు? ఇవిగో నాకు 40, తమ్ముడికి 40. రాస్కల్, అశోకుడు కాలం నాటి మార్కులు లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా? వాడిని రాని గుండు కొట్టించి 0 రాస్తాను. ఏమిటి నాన్న, ఎవరికే గుండు కొట్టిస్తానంటున్నా? అది దడ గుండెల్లో దడ. అదేనా, గుండు నాకు సులభమేమో ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60-80 మార్కులు వచ్చాయండి. అవి పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90-95కి తగ్గేవి కాదు. కోత. అదేరా కరెంటు కోత. పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు, అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాసు. గ్యాస్ ట్రబుల్. ఈసారన్నా కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా, ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తులో పట్టేసిందిరా. లేదండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకింతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. అంటే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళంతా వేరే పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడ్డం లేదా? సుఖపడ్డం వేరు, సంతోషంగా ఉండటం వేరు. లవ్లో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పనండి. చెప్పలేరు. ఎందుకంటే 100 ఏళ్లు గడిచిన ఆ గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటాయి. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పువ్వులు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి. పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు. మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను. చిచి, ఏం మనుషులో! వాడేమన్నా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెనలు కావాలన్నాడు. కన్నువాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి, ఏంటత్తయ్యా? నేను దొడ్డిదామని గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళారని చెప్పు. పాట గొడవలో పడి ఫైల్ సంగతి మర్చిపోయావరా? రేపు చూసుకుందాంలే మావా. ఈడమ్మ కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గొరకేంట్రా బాబు? రైటర్ గారు, రైటర్ గారు! వీడిలా మాట వినడు మావా, నేను చెప్తానుండు. ఒరే రైటరు, నీ కథ వినటానికి రామారాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా సూర్జిత్తికి బర్నాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏ? ఏంట్రా గురక? దుడ్డు వాంగలా గొరక్కోడు ఎంజాయ్ చేయండి రా.
నీ ఫైలు. అరే ఇక్కడికి ఎలా వచ్చిందిరా? పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చిచ్చింది. చందు గారికి నాకు ప్రశంసలు ప్రెజెంటేషన్స్ రావటానికి కారణం మీరే. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు నందిని. హలో మేడం, సేటు దగ్గర నుంచి నా సర్టిఫికెట్ విడిపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ మీకు నేను చెప్పాలి. మీ పాట పాడటం వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాదేముందండి, బాత్రూమ్ లో పాడిన కూని రాగాన్ని మీరు కోన్లం పాటల మధురంగా స్టేజ్ ఎక్కించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు నేను నాకు మీరు ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నందిని గారు ఒక్కసారి కిందకు వస్తారా ఎందుకు? ప్లీజ్? సరే. సర్టిఫికెట్స్ కోసం సేటుకి డబ్బిచ్చారు కదా, తీసుకోండి. పర్వాలేదు, మీ దగ్గరే ఉంచండి. అప్పు అనుబంధాన్ని తెంచేస్తుందంటారు. సేట్ అయితే తెగిపోయినా పర్లేదనుకోండి, కానీ మీ దగ్గర ఎలా జరగటం నాకు ఇష్టం లేదు. సరే, ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. బాయ్. బాయ్. ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. హలో. హలో. ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాట్స్. Thank you. పాపం 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తా అన్నాడు. నాకు ఏసీ పడదు, వీడికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి. మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడిచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నదే ముఖ్యం. ఆయన మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు, ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. ఇదిగా నాకు మామూలు గొప్పలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకెవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వానిష్. జట్. బాయ్. మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం ఏయ్, ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ నేను బాగా పాడటం లేదా? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచే గుడ్డని ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి నామగుడు ఎవరా అనుకున్నా. ఉసాయ్ బండెడ్ క్వీన్, ఉండు నీ జడ కత్తిరించి సౌరాలోడి కమ్మేస్తాను. ఏయ్, ఆగే. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆగే. ఏయ్, నిన్ను వదిలేస్తే మేసానికి జడ వేసి పూలు పెడతావు. అరే, ఎక్కడికి వెళ్తావు నువ్వు? అరే. బకెట్ తనేసింది. మిస్టర్, నిర్మల మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకా వాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్లు వేయచ్చు. ఆల్ ది బెస్ట్.
నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, చివరికి మిగిలింది ఒక కాలేనా, అంతా భ్రాంతియేనా. అపశుద్ధులారా, తప్పుడు స్వరాలారా, జింక పిల్లల చెంగు చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా? ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరిలో ఎవరు తెస్తారో చెప్పండి. పోయిందేమన్నా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చుకోవడానికి? అవకాశం లేదు గాని లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును. ఆ పిల్లను ఊ అనమనండి. ఊ అంటే కాలు వస్తుందా? కాలు రాదు. ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా. నెల్లూరు వద్దు మామ, పెన్నా నది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో. నీకు గోదావరి బెటర్. వద్దు బాబాయ్ గారు, సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం, రెండూ కలిస్తేనే పానకం. ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి. ఆయన్ని జైల్లో వేస్తే నా బతుకు మేకలు తిప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా, ఓహో, అయ్యో, ఒరే ఒరే ఒరే, విన్నారా ఆ పిల్ల మాటలు? ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా, ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి, నేను నీ బోటలోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలు. నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి? పోండ్రా. సరేరా? అదే సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. వస్త్రం మేం సాబ్. ఏమిటి బట్టలన్నీ? ఈ బట్టలు సోప్ తో ఉతికితే బాగుంటాయా, సర్ఫ్ తో ఉతికితే బాగుంటాయా? చూడడానికి అన్ని పాలిస్టర్ బట్టలాగా ఉన్నాయి. సర్ఫ్ తో ఉతికితే బెటర్ కదరా? యా యా కరెక్ట్. మరి ఇంకే సర్ఫ్ పెట్టి బాగా ఉతికేయండి. సరే. మీ బట్టలు మేము ఉతకాలా? ఇన్ని బట్టలు ఉతికే ఓపిక ఉంటే ఎప్పుడో లాండ్రీ షాపే ఓపెన్ చేసేవాళ్ళు. ఒక పని చేయి, ఒక అగ్గిపుల్ల గీసి ఆ బట్టల మీద పడాయి. ఉతికే బాధ మాకు దప్పుతుంది, కట్టుకునే బాధ నీకు దప్పుతుంది. నో నో నో, ఆ స్పీడే వద్దంటున్నాను. మీరు రెబల్ స్టార్ లో రెచ్చిపోయారనుకోండి, అప్పుడు నేను అంకులు అని పిలుస్తాను. మెగా స్టార్ లో ఆయన వచ్చి మీ టెంకల మీద ఉన్న పెంకులు లేపి పోలీసులకు అప్పు చెప్తారు. అప్పుడు మీకు కాటాకుడు, జైలు నిద్ర. అంకులు, ఏంటమ్మా మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చారా మూర్ఖులు? అబ్బే లేదంకుల్, నేను కేకలేస్తే మీకు వినపడుతుందో లేదోనని ట్రైల్ వేశాను. మీరు తిని తొంగండి. ఇది కన్నా వీరి చెవులు. మరి ఇప్పుడు బట్టలు ఎవరు ఉతుకుతారు? బాండెడ్ లేబర్స్ లా మేమిద్దరం ఉన్నాంగా. మా బతుకంతా నీకు కుంటికాల కింద గడిచిపోవాల్సిందే. రారా. రోజీ, నేను బయటకు వెళ్ళి వస్తాను, వచ్చి తలపేసుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి? అమ్మా అమ్మా. నువ్వు అట్టెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ ఈ చెప్తున్నావా? వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఆ, తాతయ్య గారు, తాతయ్య గారు. అబ్బా, ఏమిటమ్మా నా నిద్రద్దా చెడగొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టుని ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టే రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాస లేకపోతే మరి
కారుతో చెట్టు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకోపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుగా, వీడికి ఇంకా ఆయుష్ ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లుంది. అమ్మో, ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3వ సారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్లో వేసుకోండి. చిచ్చి, వాడికి మన పెట్రోల్ తెలుస్తామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకొట్టక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను ఆ బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలేసినంత మాత్రాన పులి గడ్డి తందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే. చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుందే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. అతయ్య, స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు, మేము బానిసలం కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉన్నా పెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బడ్డోడా, అరే కూడా ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. అరే అరే మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా, బండి దిగిపోయాట్రా. ఇంటి దగ్గర తిప్పేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దక్కని నేను ఒక వేట కుక్కని కన్నాగా వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా, 25 సంవత్సరాల తర్వాత కలిసాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పాడుకుందాం ఇద్దరం. టాటా సిలరా. టాటా ఎస్టేట్ రా.